దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఏపీ రాజకీయాలు అదో రకం. ఇక్కడ క్యాస్ట్ అండ్ సెంటిమెంట్ గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారం చేస్తూ ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునే పనిలోనే ఉన్నాయనుకోండి. ఈసారి ఎలక్షన్స్ ఎప్పుడూ లేనంత రసవత్తరంగా జరుగుతున్నాయని ప్రతి ఎలక్షన్ కి అనుకోవడం ఏపీ ప్రత్యేకత. అయితే రానున్న ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా ఓడాలన్నా 5 అంశాలు మాత్రం అత్యంత ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ఫస్ట్ థింగ్, క్లాస్ వార్. జగన్ వర్సెస్ చంద్రబాబు వార్ కాకుండా ఈసారి ఏపీలో జగన్ తెరపైకి తెచ్చిన క్లాస్ వార్ అనే మాట నడుస్తోంది. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని జగన్ ఆ పదాన్ని బాగా పాపులర్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% టికెట్లు ఇవ్వడం, వారిలో పేదలు, సామాన్య కార్యకర్తలు కూడా ఉండడం, చంద్రబాబు మాత్రం అత్యంత ధనవంతులని పోటీకి నిలబెట్టడం, ఇది నిజంగానే క్లాస్ వార్ ని తలపిస్తోంది. జగన్ వస్తే పేదలు బాగుపడతారని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. అయితే చంద్రబాబు అధికారంలో ఉంటే ఐటీ, ఇన్ఫ్రా డెవలప్ అవుతాయని, జగన్ కి పంచిపెట్టడం తప్ప ఇంకేదీ చాతగదని టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఈ రెండిటిలో జనాలు ఏది నమ్ముతారో ఆ పార్టీ వారే గ్యారంటీగా అధికారం దక్కించుకుంటారు. నంబర్ 2, ఏపీ రాజధాని. ఏపీ ఎన్నికల్లో మరో కీలక అంశం రాజధాని. ఎందుకంటే 2014లో టీడీపీని ప్రజలు గెలిపించడానికి గల ప్రధాన కారణాల్లో చంద్రబాబు అనుభవం, రాజధాని కడతారనే నమ్మకం, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, వైజాగ్ జిల్లాల ప్రజల మీద ఈ రాజధాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. జగన్ 3 రాజధానులు అని ఏదీ లేకుండా చేశాడు. ఎలక్షన్స్ లో ఆయనకి ఇది పెద్ద దెబ్బ కాబోతోంది. చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అక్కడంతా గ్రాఫిక్స్ అని ఆరోపించారు జగన్. మరి ఆయన ఈ 5 ఏళ్లలో రాజధాని గురించి చేసిందేంటి? అదిగో వైజాగ్, ఇదిగో ముహూర్తం అని ఇన్నాళ్లు గడిపేశారు. మరి ఇప్పుడు జనాలకి ఏం సమాధానం చెప్తారు? అలానే చంద్రబాబు కూడా నేనొస్తే అమరావతి రాజధాని అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. మిగతా ప్రాంతాల ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం, రాజధాని మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం, దానిపై కేంద్రం నుండి హామీ పొందడం లాంటివి ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయి. థర్డ్ వన్, చంద్రబాబు అరెస్ట్. పాదయాత్రలు చేస్తే సీఎం అవుతారనే సెంటిమెంట్ ఏపీలో ఎలా ఉందో అలానే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా సీఎం అవ్వచ్చు అనే నమ్మకం కూడా ఉంది. సెంటిమెంట్ కంటే ఇక్కడ సింపతి ఫ్యాక్టర్ ఎక్కువగా వర్కౌట్ అవుతోంది. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఫస్ట్ టైం ఊచలు లెక్క పెట్టారు. ఇది జగన్ కుట్ర అని, కావాలనే చంద్రబాబుని ఈ కేసులో ఇరికించారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ జనాలు కూడా అది నిజమని నమ్మారనుకోండి, సింపతి ఫుల్ గా వర్కౌట్ అయినట్టే. అది టీడీపీ గెలుపులో మరో కీలక పాత్ర పోషించబోతోంది. అలా కాకుండా 2003 అలిపిరి ఘటన జరిగినా లైట్ తీసుకున్న జనాలు ఈ జైలు విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటారా అనే వాదన కూడా ఉంది. మరి చంద్రబాబు మీద జనాలకు ఏ అభిప్రాయం ఉందో త్వరలోనే తెలుస్తుంది. నంబర్ 4, వైఎస్ వివేక హత్య కేసు. ఈసారి ఎన్నికల్లో మరో కీలకమైన అంశం ఈ వివేక హత్య కేసు. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఈ టాపిక్ ఇంకా వైరల్ గా మారింది. సొంత కుటుంబ సభ్యులే జగన్ కి యాంటీ అవ్వడం, దాన్ని టీడీపీ వాళ్ళు తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడం వైసీపీకి దెబ్బ. సో ఎన్నికల సమయానికి తనపై వస్తోన్న ఆరోపణల్ని జగన్ గట్టిగా తిప్పి కొట్టగలగాలి. లేదంటే ప్రత్యర్థులు చెప్పేదే నిజమని జనం భావించే ప్రమాదం ఉంది. అది ఓట్ల రూపంలోకి మారిందంటే వైసీపీకి రాయలసీమలో గండిపడినట్లే. ఇదంతా చంద్రబాబుకి బాగా ప్లస్ అవుతుందని వేరే చెప్పాలా? నంబర్ 5, పెన్షన్ల వ్యవహారం. తాజాగా పెన్షన్ల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ అయింది. గెలుపోటముల్లో ఇది కీలకం కానుంది. ఇంటి వద్దే పెన్షన్లు అందుకుంటున్న కుటుంబాలు ఏపీలో 66 లక్షలున్నాయి. ఇప్పుడు టీడీపీ వల్ల వారికి ఇంటి వద్దకు పెన్షన్లు రావడం లేదని, కావాలంటే వాళ్లే వెళ్లి తెచ్చుకోవాలని వైసీపీ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఇది టీడీపీకి గట్టి దెబ్బ. ఒకవేళ టీడీపీ గెలిస్తే ఇదే కదా మన పరిస్థితి అని వారు భావిస్తున్నారు. అందుకే ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తాం, అది జగన్ కంటే ఎక్కువగా 4000 ఇస్తాం అని చెప్పుకుంటోంది టీడీపీ. అయితే ఈ మాటలు జనాలు నమ్ముతారా? టీడీపీకి ఓటు వేస్తారా?
లేక వైసీపీ ప్రచారాన్ని మైండ్లో ఉంచుకుని జగన్కే జై అంటారా? ఇలా ఈ 5 అంశాలు 2024 ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించబోతున్నట్టు ఒక విశ్లేషణ.